పెద్దన్న అని చెప్పుకుంటాం మనం డొనాల్డ్ ట్రంప్ని కావచ్చు, లేదంటే అమెరికా దేశానికి సంబంధించి. ఇప్పుడు పెద్దన్న భారతదేశానికి సంబంధించిన ప్రజల మీద, భారతీయుల నెత్తి మీద ఒక పెద్ద బండ మోపినట్టుగా చూస్తూ ఉన్నాం. టారిఫ్లు పెంపు కావచ్చు, అలాగే ఈ దేశానికి సంబంధించి వచ్చేటువంటి ఎకానమీ కూడా డెడ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏంటి ఈ పరిస్థితి? సార్, ముందుగా అంటే ఏప్రిల్‌లో ట్రంప్ టారిఫ్‌లు ప్రకటిస్తూ అంటే పెంచుతాను మీ పైన అని మాట్లాడడం. తర్వాత ఒక 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నానని చెప్పడం. సరే, వాయిదా వేసిన తర్వాత నిన్న అతను మాట్లాడిన భాష తీరు చూస్తుంటే భారతదేశం పూర్తి సార్వభౌమాధికారంతో మన పెత్తనం మనం చేసుకుంటాం, మన పరిపాలన మనం చేసుకుంటాం. అటువంటిది ట్రంప్ ప్రతి విషయంలో మనలో ఇంటర్ఫియర్ అయ్యి అంతగా మాట్లాడటానికి అతనికి దొరికిన ఆధారం ఏమి, ఎందుకు అంత లీనియన్స్ భారత ప్రభుత్వం అతనికి ఇస్తోంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ మొట్టమొదట ఆపరేషన్ సింధూర్ తీసుకున్నప్పుడు, ఆపరేషన్ సింధూర్ రెండు దేశాల మధ్య అంటే పాకిస్తాన్ మనకి మధ్య జరుగుతున్న దీంట్లో వారంటానికి లేదులేండి, రాజ్నాథ్ సింగే చెప్పారు అది యుద్ధం కాదు, మేము కేవలం స్థావరాలను కొట్టడానికి వెళ్ళామని వీళ్ళు చెప్పిన తర్వాత, సో స్థావరాలను కొట్టడానికి వీళ్ళు వెళ్ళిన తర్వాత అది యుద్ధంగా మారే ప్రమాదం కనపడతా ఉంది అని నేనే వాళ్ళిద్దరిని ఆపాను. వాళ్ళిద్దరికి వ్యాపార లావాదేవీలు మీతో మంచిగా వ్యాపారం చేస్తాను, మీరు కనుక ఆపకపోతే నేను వ్యాపార సంబంధాలు మీతో తెంచుకుంటాను అన్నప్పుడు నరేంద్ర మోడీ నా మాట విన్నాడు అని ట్రంప్ ప్రకటించినప్పుడు, సో ఒక దేశ ప్రధానిని అంటే మన దేశ ప్రధానిని డైరెక్ట్ గా అతని ప్రేయర్ ఉటంకిస్తూ అతను సంబోధిస్తూ మోడీ నా మాట విన్నాడు అని చెప్పినప్పుడు ఆ రోజే అతన్ని తీవ్రంగా మనం ఖండించి ఉండాల్సింది. నువ్వెవరు నన్ను నా గురించి మాట్లాడడానికి, నా దేశం గురించి మాట్లాడడానికి, నా నిర్ణయాలు నాయి. ఇంకొకసారి అమెరికన్ రాష్ట్రపతి ట్రంప్ మా అంతర్గత వ్యవహారాల్లో కానీ లేకపోతే మాకు ఇబ్బంది జరిగినప్పుడు మేము పక్క దేశంతో వ్యవహరిస్తున్న తీరు పట్ల అతను ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని భారత ప్రధాని ఒక హెచ్చరిక లాంటిది పంపించి ఉండాల్సింది. ఎందుకంటే ఆ రోజు ముక్త కంఠంతో ఒకే వాయిస్ తో ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డప్పుడు అతను అవసరమైతే వీళ్ళందరినీ కూడా ఆ ప్రశ్న అడ్రస్ చేసేటప్పుడు వీళ్ళందరినీ కూడా పక్కన నించోబెట్టుకొని ఒకే వాయిస్ ని అమెరికన్ రాష్ట్రపతికి, నీకు అనవసరమైన విషయం ఇదిగో, మా దేశంలో రాజకీయ పరిస్థితి కానీ మా దేశ ప్రజలంతా కూడా ఒకే వాయిస్ తో మాట్లాడుతా ఉన్నాం, నువ్వు మా దేశంలో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని మాట్లాడి ఉండాల్సింది. సరే, భారతదేశ ఎకానమీ విషయానికి వచ్చేటప్పటికి డెఫినెట్ గా ఎకానమీ దెబ్బతినింది అనేది మనం విశ్లేషిస్తా వచ్చాం. అంటే డాలర్ టు రూపీ వాల్యూ తీసుకున్నప్పటికీ, అదర్వైజ్ మనం ఈ రోజు భరిస్తున్న అధిక ధరలు, క్రూడ్ ప్రైస్ అంటే పెట్రోల్ డీజిల్ కి మనం కడుతున్న అధిక ధరలు కానీ ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు, లేదు నరేంద్ర మోడీ రాకముందు భారతదేశం అప్పు 55 లక్షల కోట్లు అయితే నరేంద్ర మోడీ వచ్చిన 10 ఏళ్లలో దాదాపు 1,50,00,000 కోట్లు 1,50,00,000 కోట్లు ఆయన అదనంగా తీసుకోవడం జరిగింది. సో ఆ ఒక్క కాలంలోనే ఇంత అప్పు తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఎకానమీ ప్రమాదంలో ఉంది, దెబ్బ ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతాం. నేను రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పింది. ట్రంప్ మన గురించి వ్యాఖ్యానించాడు, డెఫినెట్ గా ఎకానమీ బాగాలేదు, ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం దేశంలో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని దెబ్బ కొట్టారు. సో దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను తీసుకెళ్లి ఆ ఒక వ్యక్తికి అప్పచెప్తా ఉన్నారు, అదాని అనే వ్యక్తికి. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడతా ఉంది అని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. అట్లీస్ట్ నిన్న ట్రంప్ ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ ఎకానమీ అని మాట్లాడినప్పుడు అప్పుడైనా నరేంద్ర మోడీ గారు స్పందించి నా దేశం యొక్క ఆర్థిక స్థితి గురించి నువ్వు ఈ రకంగా అంటే, అతను అంత చీప్ కామెంట్స్ చేస్తుంటే కూడా మన దగ్గర నుంచి రిటాలియేషన్ సమాధానం లేకుండా మనం అతను ఏదంటే అది ఎందుకు భరించాల్సి వస్తా ఉంది, ఈ ప్రభుత్వం అతనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉంది. ఈ ప్రభుత్వం అంటే అతని ప్రపంచంలోనే అత్యంత వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఒక కలరింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అంటే హౌడీ మోడీ అని కానీ, లేకపోతే ఇండియాకి అతన్ని తీసుకొచ్చినప్పుడు నమస్తే ట్రంప్ అని కానీ, ఇతను అమెరికాకి వెళ్ళి ఇస్ బార్ ట్రంప్ కి సర్కార్ అని ట్రంప్ కోసం ప్రచారం చేయడం కానీ. సో మొన్న ఎలక్షన్ టైంలో కూడా చూసాం, చాలా మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు దేశవ్యాప్తంగా ట్రంప్ గెలవాలని హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి ట్రంప్ గెలవాలి అని ప్రార్థనలు చేయడం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశంలో చేయడం అనేది మనం చూసాం. సో అంత ప్రయారిటీ మీరు ట్రంప్ కి ఇచ్చిన తర్వాత, అంత క్లోజ్ ఫ్రెండ్ అయిన ట్రంప్
ఆపరేషన్ సింధూర్ గురించి మనం ఇట్లా మాట్లాడుతూ మన పరిస్థితి గురించి వివరిస్తూ ఉంటే అతనేమో పాకిస్తాన్ మిలిటరీ అధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ డిన్నర్ ఇచ్చి అతనితో కూర్చొని చర్చలు జరుపుతా ఉన్నాడు. అది అమెరికన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ మిలిటరీ హెడ్ తో కూర్చొని విందు భోజనాలు చేస్తా ఉంటే మన దౌత్యం ఏమైంది? మన ఎకానమీ పరిస్థితి అతను అంత హీనంగా కామెంట్ చేస్తే మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎండ్ ఆఫ్ ద డే ఓవరాల్ గా ఈ దేశం అక్కడ ఎందుకు సాగిలా పడతా ఉంది, ఎవరు అమెరికాలో ఏమైనా చిక్కుకునే ప్రమాదం అనేది మనం అంటే నిజమా అబద్ధమా చిక్కుకునే దానికోసమా అనేది ఒక ఆలోచన పక్కన పెడితే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చించుకుంటా ఉంది ఏంటంటే అదానీ మీద అక్కడ కేసులు ఉన్నాయి. సో అదానీని కాపాడటం కోసం ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఈ అపఖ్యాతిని అంతా భరిస్తా ఉన్నారా అని దేశ ప్రజలు ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. అంటే దేశం ముందా అదానీ ముందా అన్నప్పుడు నరేంద్ర మోడీకి అదానీయే ముందు కనపడుతున్నా ఉన్నాడు తప్ప దేశ ప్రయోజనాలు దేశం పైన ఇంకొక దేశం చేసే కామెంట్స్ ని ఖండించే పరిస్థితిలో మనం లేం. మొన్న పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడిగారు, ఎస్ డెఫినెట్ గా నీకు గనక ఇందిరాగాంధీలో ఉన్న ధైర్యంలో 50% ధైర్యం ఉన్నా సరే ట్రంప్ మాట్లాడేవన్నీ అసత్యాలు, ట్రంప్ ఈజ్ ఎ లయర్ అని ఈ వేదికగా ఒక సందేశాన్ని పంపించమన్నారు. అంటే పార్లమెంట్ వేదికగా సందేశాన్ని ఆయన ఎందుకు పంపమన్నారంటే అక్కడ అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఉన్నారు. పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోడీ కనుక ఆ సందేశాన్ని పంపిస్తే అన్ని పార్టీలు ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తే సో దట్ ఇట్ విల్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. సో ఆ వాయిస్ ని పంపించండి ప్రపంచానికి, మన పని మనం చేసుకుందాం. ఇందిరాగాంధీ పాకిస్తాన్ వార్ అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ఇంటర్ఫియర్ అవ్వాలన్నప్పుడు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పింది ఇందిరాగాంధీ. సో ఆ ధైర్యంలో 50% అన్న తెగు చూపించండి, దేశానికి అపఖ్యాతి వచ్చే పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ గారు అంటే దేశం గురించి ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు ఏ మాట మాట్లాడినా కూడా మనం తిరిగి వాళ్ళకి రిటాలియేట్ చేసే పరిస్థితి, కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదన్నప్పుడు ఎంత పేలవంగా ఉంది నరేంద్ర మోడీ నాయకత్వం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిన్నటి వరకు విశ్వగురు అందరూ నా చేతుల్లో ఉన్నారు, నేనేం చెప్తే అది వింటారు, మొత్తం సమస్తానికి నేనే హెడ్ అని ప్రచారం చేసుకున్న నరేంద్ర మోడీ గారు ఇవాళ పెదవి విప్పి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మీరు చూసుకోండి, మన్మోహన్ సింగ్ గారిని వీళ్ళు ఎంత అవమానపరచాలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంత అవమానపరిచింది కదా. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల కాలంలో ఒక్క దేశం అన్నా పేరెత్తి భారతదేశాన్ని కానీ అంటే ఇతర దేశాలు పేరెత్తి భారతదేశాన్ని కానీ భారత ప్రధానిని కానీ ఒక్క దేశం అన్నా మాట్లాడే ధైర్య సాహసాలు చేయగలిగినాయా? ఏ దేశం చేయలేకపోయింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అంటే బాంబే ఘటన జరిగినప్పుడు 26/11 జరిగినప్పుడు ఒబామా ఇండియన్ పార్లమెంట్ ని అడ్రస్ చేస్తూ పాకిస్తాన్ చేసింది తప్పు, పాకిస్తాన్ ఈ రకంగా చేయకూడదని స్పష్టంగా అమెరికన్ ప్రెసిడెంట్ తో ఆ రోజు మనం చెప్పించగలిగాం. ఈ రోజు పాకిస్తాన్ యొక్క మిలిటరీ అధినేతతో అమెరికన్ ప్రెసిడెంట్ కూర్చొని విందు భోజనాలు చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మన దౌత్యం ఏమైపోయింది, మన ఆర్థిక వ్యవస్థ అంత బలహీన పడిందా, అతను ఏ మాట మాట్లాడితే ఆ మాటను మనం ఆమోదించే పరిస్థితిలో అంటే మనం కౌంటర్ ఇవ్వనప్పుడు ఆమోదించే పరిస్థితిలో ఉన్నట్టే కదా అర్థం చేసుకోవాలి కదా. సో ఇదంతా కూడా ఎండ్ ఆఫ్ ద డే నరేంద్ర మోడీ నాయకత్వం యొక్క విఫలాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది కదా అశోక్ గారు.